నమ్ముకున్న సంఘమే నట్టేట ముంచుతూ నాణ్యమైన నిర్ణయాలకు నీళ్లొదులుతుంటే నికార్సైన నిమ్నస్థాయి నాయకత్వం నిర్వేదానికి గురై నిష్క్రమణకై నిర్ణయం తీసుకుంటోంది. పొద్దున్న లేచింది మొదలు నిద్ర పోయేంత వరకు ఉద్యమమే ఊపిరనుకున్న ఉత్తమ నాయకత్వం ఉన్నత నాయకత్వపు ఉత్తుత్తి మాటలకు మెత్తబడలేక రాజీనామా కత్తితో రక్తబంధాన్ని రాల్చేసుకుంటోంది. సంఘం నేర్పిన సమానత్వపు భావన సింహాసనం మీదున్న సిద్ధహస్తులకు సలిచీమంతైన స్మరణకు రాలేనందుకు సంఘంతో సంబంధాన్ని శ్మశానానికి సాగనంపుతున్నారు. తెల్లవారు గడసరి గొల్లవారైనట్లు అధిష్టానం అమానవీయంగా అభాగ్యుల రక్తాన్ని రొక్కానికై రోడ్డు మీద అమ్ముతుంటే రాటుదేలిన నాయకత్వం రాజీ పడలేక రాలిపోతుంది. ఓటు హక్కు ధనబలానికే సంఘం దాసోహమవుతుంటే అంగబలం ఆర్థికం లేని అధమస్థాయి నాయకత్వం ఆవేదనను పంటి బిగువన పట్టి ఉంచుతూ అనాథల్లా సంఘం నుంచి ఆవిరైపోతున్నారు. పదవి పోతే ప్రాణం పోతుందనుకునే పనికిరాని నాయకులు పూజ్యనీయ స్థానంలో ఉన్నందుకు పల్లకీలు మోసే పాలేరు నాయకులు పరువు పోకుండా పక్కకి తప్పుకుంటున్నారు. కాసులు కాందాని ఉన్న క్రూర మృగాలకు కమనీయ కానుకలు కాళ్ల వద్ద అర్పించడానికై కింది స్థాయి కార్యకర్తలపై కీచకంగా వ్యవహరిస్తున్న కుళ్ళు సంఘాల కళ్ళు కుళ్ళబొడవడానికై రాజీనామాలతో రోడ్డెక్కుతున్నారు. రక్తం మరిగి రాసిన రాజీనామా పత్రాన్ని రాకాసుల మాదిరి ఆరగిస్తారో, రోజా పూలిచ్చి రాజీకి రహదారి వేస్తారో రాజుల నిర్ణయాన్ని రాబోయే రోజులలో చూడాలి మరి. నమస్కారం.